దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు గార్చాలి. దేవా, నా సమస్యలు కాదయ్యా, నా అప్పులు, బాధలు, రోగాలు, నొప్పులు, ఇబ్బందులు కాదు, నా ప్రజలయ్యా, నా ప్రజలు, నీ సంఘం అయ్యా, నీ సంఘం, నా ప్రజలు ప్రభువా, అమాయకులైన నా ప్రజలు ప్రభువా, అజ్ఞానంలో ఉన్న నా ప్రజలు ప్రభువా, నశించిపోతున్న నా ప్రజలు ప్రభువా. దేవా, నీ శక్తిని దించు దేవా. యేసయ్యా, నువ్వు ఉన్నప్పుడు నీ వాక్కుతో పాటు శక్తి చూపించావు గయ్యా. అపోస్తలుల కార్యంలో నీ వాక్కుతో పాటు శక్తి చూపించావు. మరి మా దినాల్లో ఎందుకయ్యా చూపుకున్నావు? మా దినాల్లో నీ వాక్కుతో పాటు నీ శక్తి కూడా దించయ్యా. దేవా, నీ నిజమైన శక్తి దిగి రాకపోతే నకిలీ గాళ్ళు, గారడీ గాళ్ళు పెట్టరేగుతారు ప్రభువా. వాళ్ళ మాయలతో ప్రజల్ని మోసగిస్తారు ప్రభువా. నిజమైన శక్తి, దైవిక శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, నీ ప్రభావము నిజముగా దిగకపోతే గారడిగాళ్ళు లెగుస్తారు ప్రభువా. వాళ్ళు మహానుభావులుగా చలామణి అవుతారు ప్రభువా. ప్రజలు ఇంకా మోసపోతారు ప్రభువా. శక్తి ఒరిజినల్ గా దించు, నీ బలమైన శక్తి దిగిరాని ప్రభు. నీ శక్తి దిగి రావాలి, నీ శక్తి దిగి రావాలి. మనం ప్రార్థన చేయాలి బిడ్డలారా. దేవుని మహిమాయుక్తమైన కార్యాలు ఒరిజినల్గా భూమి మీద జరగాలంటే పరిశుద్ధులారా గళమెత్తండి, పరిశుద్ధులారా రోధించండి, పరిశుద్ధులారా ప్రార్థించండి. దేవుని శక్తిని దించమని వేడుకోండి, దేవుని ప్రభావాన్ని దించమని వేడుకోండి. లేకపోతే వేల కొలది ఆత్మలు ఒక్క దినమందు రక్షణ కార్యం జరగదు బిడ్డలారా. చూసారా మీరు? ఒక సూచక క్రియ వలన 3,000 మంది, మరొక సూచక్రియ వలన 5,000 మంది, 2 సూచక్రియల వల్ల 8,000 మంది పట్టబడ్డారు. కానాలో జరిగిన సూచక్రియ వలన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు అవసరమేనండి. తెలుసా మీకు? సూచక్రియల వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వల్ల వాక్యము స్థిరపరచబడింది అన్నాడు అక్కడ. సో వాక్యము స్థిరపరచబడినట్లు సూచక్రియ అవసరం. శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిన సూచక్రియ అవసరమైంది. 3,000 మంది రక్షణ పొందినట్లు అనేక రకాల భాషలు మాట్లాడే వరము సూచక్రియ అవసరమైంది. 5,000 మంది రక్షణ పొందినట్లు పుట్టుకుంటి వాడిని స్వస్థపరిచిన సూచక్రియ అవసరమైంది. మారాలి, రిపోర్ట్స్ మారాలి, ప్రజలలో అద్భుతం జరగాలి, చైతన్యం రావాలి, రోగులకు స్పష్టమైన స్వస్థత కార్యాలు జరగాలి. రొమ్ము కొట్టుకొని చెప్పాలి, నా దేవుడు స్పష్టంగా చేసిన సూచక్రియ ఇది అని. రిపోర్ట్స్ మారాలి, చెడిపోయిన కిడ్నీలు బాగవ్వాలి, పాడైపోయిన గుండె బాగవ్వాలి, పాడైపోయిన దేహం బాగవ్వాలి, కుంటివారు నడవాలి, గుడ్డివారు చూడాలి, చెవిటివారు వినాలి, మూగవారు మాట్లాడాలి, మృతులు సజీవులుగా లేపబడాలి. ప్రభు అయిన యేసు యొక్క మహిమగల కార్యాలు భూమి మీద జరగాలి. క్యాన్సర్ 4th స్టేజీలు కూడా రిటర్న్ అవ్వాలి, తగ్గిపోవాలి, వెనక్కి తగ్గాలి. గొప్ప గొప్ప జబ్బులున్న రిపోర్ట్స్ మారిపోవాలి. యేసు నామములో శక్తి దిగి రావాలి. ప్రజలలో కదలిక వచ్చున్నట్లు దేవుని ఒరిజినల్ కార్యాలు జరగాలి. లేకపోతే ప్రజలు ఇంకా మోసపోతారు. మాయగాళ్ళు, మంత్రగాళ్ళు, గారడిగాళ్ళ బారిన పడిపోయి ఆత్మల్ని నాశనం చేసుకుంటారు, డబ్బుని కూడా నాశనం చేసుకుంటారు, వారి కష్టార్జితాన్ని పాడు చేసుకుంటారు. బిడ్డలు, ప్రజలు రక్షింపబడినట్లు వారి కళ్ళు తెరవాలి, దేవుని వాక్యం వెదజల్లబడాలి, సూచక క్రియలు కూడా జరగాలి. దీనికోసం భారం కలిగి మనం ప్రార్థన చేయాలి. ఒక సంగతి అయిపోయింది, దేనికోసం ప్రార్థన చేయాలన్నాను? దేవుని శక్తి దిగి రావాలి, ప్రజలు దేవుని సూచనలు చూడాలి, దానికోసం మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా నేను చెప్తున్నాను, సేవకుల మధ్యలో అహం పనిచేస్తుంది. అహం
ఇందులో ఎవడు కేటాయింపు లేదు. అందరూ పరిసయ్య నీతిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. పరిసయ్య తత్వం ఏంటో తెలుసా? తాను ఎలాగున్నాడో దేవుని ముందు చెప్పుకోవటం వేరు, పక్కవాడిని పోల్చుకొని ఆనందపడటం వేరు. దేవాలయంలో పరిసయ్యుడు ఉన్నాడు, వెలుపటేమో సుంకరు ఉన్నాడు. పరిసయ్యుడు అంటున్నాడు, దేవా, ఆ సుంకరి వలె నేను ఉండక నేను ప్రతిదినము మరి నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఆ సుంకరి వలె ఉండక నేను నీకు భయపడుతున్నాను. ఆ సుంకరి వలె ఉండక నేను మరి దశమ భాగం ఇస్తున్నాను. ఆ సుంకరి వలె ఉండక నేను చేతులు కడుక్కొని భోజనం చేస్తాను. ఆ సుంకరి వలె అంత సుంకరిని చూసుకొని, మనోడిని చూసుకొని కంపేర్ చేసుకొని, సుంకరి కంటే నేను బెటర్, సుంకరి కంటే నేను బెటర్, సుంకరి కంటే నేను బెటర్ అని వీడు పొంగుతూ ఉన్నాడు మందిరంలో నిలబడి. కానీ బయట ఉన్న సుంకరి, అయ్యో నేను అయోగ్యుడును, అపాత్రుడను, నీ వైపు చూడటానికి కానీ నీ మందిరంలో అడుగుపెట్టడానికి కానీ యోగ్యత లేని వాడిని ప్రభా అని రొమ్ము కొట్టుకొని ప్రలాపించాడు. దేవుడు ఏమని చెప్పాడో తెలుసు? ఆ లోపల ఉన్నోడి కంటే బయట ఉన్నోడు అంగీకరించబడి వెళ్ళిపోయాడని చెప్పాడు. ఈరోజు దైవజనుల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఒకడికంటే ఒకడు, మీరు ఒకరికంటే ఒకడు యోగ్యుడని ఎంచుకోండి అని దేవుని వాక్యం చెప్తుంటే, ఒకడి మీద ఒకడు అతిశయపడటం అనే దరిద్రం ఈనాడు దైవ జనాంగంలో జ్వరపడింది. పచ్చిగా చెప్తున్నాను, ఒకడి మీద ఒకడు అతిశయపడటం, ఒకడి మీద ఒకడు రేగటం, ఒకడినొకడు ఎగతాళి చేసుకోవటం, ఒకడినొకడు అప్పగించుకోవటం, ఒకడినొకడు విమర్శ చేసుకోవటం, ఒకడినొకడు దూషించుకోవటం, దుయ్యబట్టటం అనే పాపం ఎక్కువైపోయింది. అందరిలో పరిసయ్య నీతి ప్రవేశించింది. సుంకర్లాగా, దేవా నా సహోదర సేవకులందరూ యోగ్యులు, నేనే పాటి వాడిని ప్రభువా అని ఏడ్చేవాడు లేడు. ప్రతి ఒక్కడు పక్కోడిని తిట్టేవాడే, పక్కోడిని పోల్చుకొని పక్కోడి మీద అతిశయపడేవాడే. అలాగైపోయింది ఈరోజు. అలాంటి స్థితి సేవకుల్లో విరిగిపోవాలి. అయ్యలారా అయిపోయింది, ఇక నేను ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ మూసేస్తున్నాను, ఇంకా మీకు ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఆలోచించండి, అవునా కాదా? ప్రతి దైవజనుల్లో విరిగి నలిగిన మనస్సు రావాలి. తనకంటే ఎదుటివారు యోగ్యులు అనుకోవాలి, తనకంటే ఎదుటివారు ఉత్తములు అనుకోవాలి. సుంకరేమని బాధపడుతున్నాడు, అదిగో దేవాలయంలోకి పోయాడు పరిసయుడు, పరిశుద్ధుడు, నేను పాపిని అని తన దీన స్థితిని బట్టి దేవాలయంలోకి అల్లా పోయి ప్రార్థిస్తున్నాడంటే అతను ఎంతో కూడా వెళ్ళకుండా తనను తాను తగ్గించుకున్నందున దేవుని చేత అంగీకరించబడ్డాడు, యోగ్యుడుగా ఎంచబడ్డాడు, దీవించబడ్డాడు. ఈరోజు దైవ జనాంగంలోని అహం విరగాలి. సేవకుల్లో అహం విరిగినప్పుడు, ఒకడినొకడు సన్మానించుకొని గౌరవించుకొని మాట్లాడుకున్నప్పుడు, కలిసి ప్రార్థించినప్పుడు కార్యములు జరుగుతాయి. రెండు జరగాలి ప్రియులారా. అన్ని జనుల్లో మార్పు, రక్షణ రావాలి. సంఘములో అబద్ధ బోధలెల్లా తొలగిపోయి సత్యస్థాపన జరగాలి. దయ్యము కల్పించిన దయ్యాల బోధలన్నీ నాశనం అయిపోవాలి. కాబట్టి ఈ రెండు జరగాలంటే అన్యజనులలోకేమో దేవుని సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేసే శక్తి దిగి రావాలి. సిలువ శక్తి, సువార్త శక్తి దిగి రావాలి. సంఘములోకేమో వాక్యాగ్ని దిగి రావాలి. సంఘములోనికేమో వాక్యాగ్ని దిగి రావాలి. దుర్బోధల్ని కాల్చి పడేయాలి. సేవకుల్లో అహాన్ని విరగొట్టాలి. ఖచ్చితంగా చేయాలి ప్రార్థన. ఈ దైవజనుల్లో ఉన్న అహాన్ని విరగొట్టు ప్రభువా. ఒకరినొకరు గౌరవించుకొని సన్మానించుకునే మనసు మా సేవకుల్లో వచ్చేటట్టు చెయ్యి. సహాయం చేయి ప్రభువా అని కన్నీరు గార్చాలి, ప్రార్థన చేయాలి. రెండవది, దేవా నీ శక్తి ఒరిజినల్గా ప్రజలు చూడాలి ప్రభువా. అది మా సంఘములో వెల్లడవ్వాలి, మా సంఘాల్లో వెల్లడవ్వాలి. సార్వత్రిక సంఘమంత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘమంతటిలో నీ శక్తి వెదజల్లబడాలి, వెల్లడవ్వాలి ప్రభువా అని ప్రార్థన చేయండి. దేవుని పరిశుద్ధాత్మ బల ప్రభావంలో దిగి రావాలంటే అందరూ ఏకమై ఏక మనసుతో ప్రార్థించాలి. ఏక మనసుకు అడ్డుగా వచ్చేది అహం. అందరిలో అహం విరిగిపోవాలని కూడా ప్రార్థన చేయాలి. నాకు తెలిసి మీరు అడుగుతారు, సేవకుల్లో అహం విరిగిపోవాలి ప్రభువా అని అడుగుతారా? ఎంతమంది చేస్తారు?
ఏమని చేస్తారు? సేవకుల ఆహాన్ని విరగొట్టు ప్రభువా, దీన మనసు వచ్చేటట్టు చేయి ప్రభు, ఒకరికంటే ఒకరు యోగ్యులు అనుకునే మనసు వచ్చేటట్టు చేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. తర్వాత నీ సూచక్రియలు మహత్కార్యాలు జరిగేటట్టుగా ప్రభువా కార్యము చేయమని ప్రార్థన, నీ శక్తిని దించమని, శక్తిని పంపమని ప్రార్థన చేద్దాం. ఓకేనా? ఈ రెండు. మరి ఇక్కడ మీ గురించి మీరు అడగరా? దేవా, నాలో ఉన్న హాని కూడా విరగొట్టు ప్రభువా. సేవకుల ఐక్యమైతేనే కాదు ప్రభువా, సంఘముగా మేము కూడా ఏకాత్మ కలిగిన వారమై ఉండాలి. నేను కూడా నాకంటే ఇతరులు యోగ్యులు అనుకునే మనసుకు రావాలి. ఆ విధంగా నన్ను కూడా విరగొట్టు ప్రభువా. అయ్యా, సీరియస్గా తీసుకుంటున్నారా లేకపోతే ఇటీనీటి వదిలేస్తారా మహారాజులు? అమ్మలారా, అయ్యలారా, ఇంక ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్మ శక్తి దిగొస్తేనే వాక్యం అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దిగొస్తేనే హృదయాల్లో మార్పు కలుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తి దిగొస్తేనే సూచక్రియలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ శక్తి దిగొస్తేనే సేవకుల్లో విరిగి నలిగిన మనసు వచ్చేది. పరిశుద్ధాత్మ శక్తి దిగొస్తేనే నా పరిస్థితులు మారుతాయి. పరిశుద్ధాత్మ శక్తితో ఉంటేనే వాక్యం అర్థమవుతుంది. రండి ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీదకి రండి. దేవా, మంచి విషయం నాయన, మంచి విషయం, అవసరమైన విషయం. నిజమే, మేమంతా ఐసోలేట్ అయిపోయాం ప్రభువా, సెల్కి బందీలమైపోయినాం. నేత్రాశ పాపం ఈవేళ ప్రపంచాన్ని ఏలుతుంది. భక్తులలో భక్తి తరుగైపోయింది. ప్రార్థనా పరుల ప్రార్థనా జీవితం కొరవడిపోయింది. ప్రార్థనా బలిపీఠపు దారిద్ర్యం భయంకరంగా వ్యాపిస్తుంది. ఒకప్పటి ప్రార్థనా పరులు, ఉపవాస ప్రార్థనా పరులు ఈరోజు సన్నిధిని కోల్పోయారు, ప్రార్థనను కోల్పోయారు, భారాన్ని కోల్పోయారు, భక్తిని కోల్పోయారు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారయ్యారు. దేవా, నీకంటే సుఖానుభవం అని ఎక్కువగా ప్రేమించే స్థితికి మేము దిగజారిపోయాము. దేవా, మా పాపములు మేమే ఒప్పుకుంటున్నాం. దేవా, మమ్మలను క్షమించు. మా హాని విరగొట్టు, అతిశయాలను విరగొట్టు, గర్వాన్ని విరగొట్టు. మా అతిశయ కారణం నీవై ఉండాలి ప్రభువా. అతిశయిస్తే నీ అందే తప్ప మేము కలిగి ఉన్న దేనిని బట్టి కూడా అతిశయ పడకూడదు. మాకంటే ఇతరులు యోగ్యులను ఎంచుకునే దీన మనస్సు మాకు దయచేయి ప్రభువా. విరిగి నలిగిన హృదయం మాకు దయచేయి ప్రభువా. మా సేవకులకు దయచే, విశ్వాసులమైన మాకు దయచే, పరిచారకులండ్రమైన మాకు దయచే. క్రొవ్విన స్థితి మా నుండి తొలగించు ప్రభువా. దీన హృదయం మాకు దయచే. పెళ్లి సుధనం మాల విరగొట్టు, మెత్తని మృదు స్థితిని దయచే. దయ్యముల జ్ఞానం వంటి జ్ఞానం మాకొద్దు, పైనుండి వచ్చే జ్ఞానం కావాలి. మృదువైనది, సాధువైనటిది, సులభముగా లోబడినది, ఆ జ్ఞానం కావాలి మా. అడుగుదాం రండి, ప్రార్థనలో అడుగుదాం రండి, దేవుని గోజాడదాం రండి. అడగవలసినవి మనం అడిగినప్పుడు దేవుడు మనం అడగకుండా విడిచిపెట్టినవి కూడా మన ఎడల జరిగిస్తానని సొలొమోను ఉదంతంలో సాక్ష్యం ఇచ్చాడు. ప్రభు పాదాలు పట్టుకుందాం రండి బిడ్డలారా. నేటి సంఘములో ఎంతమంది భారంతో ప్రార్థన చేస్తున్నారో నాకైతే తెలియదు. దేవుడు దీన్ని మనకు బయలుపరిచాడు. ప్రభుకి స్తోత్రాలు చెబుదామా? స్తోత్రము, 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 స్తోత్రము. నాథా సత్యస్వరూపి, ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాథా. దైవజనులారా, మోకాళ్ళ మీదకి రండి, ఎలుగెత్తి ప్రార్థించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు అందరము ప్రార్థనలో ఏకీభవిద్దాం రండి. కళ్ళు మూయండి, తలలో వంచండి. యేసయ్యా నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. బిడ్డలారా, జూమ్లో కనపడుతున్న బిడ్డలు కూడా ప్రార్థనలో కళ్ళు మూసి నోరు తెరవండి మా. స్తోత్రాలు చెప్పండి మా, స్తోత్రాలు చెప్పండి మా. చెల్లి స్తోత్రాలు చెప్పు. జూమ్లో కనపడుతున్నావు నా ముందు నువ్వు. ఎల్లో డ్రెస్ చెల్లి, నువ్వే కళ్ళు మూసావు ఇప్పుడు. ఏకీభవించు, స్తోత్రం చెప్పు, నోరు తెరు. యేసయ్యా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నాకు కర్తవ్యం బోధించినందుకు నీకు స్తోత్రాలమ్మా. ప్రభా స్తోత్రమయ్యా, మాకు అమ్మవి అయ్యవి నువ్వేనయ్యా. యేసయ్యా నీకు స్తోత్రము, 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 స్తోత్రము నానా.
చెప్పమ్మా, చెప్పురా తల్లి. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. దేవుడు తన వాక్యాన్ని పంపాడు, కర్తవ్యాన్ని బోధించాడు. ఈరోజు త్రాగుబోతు భర్తలతో ఆడపిల్లలు అల్లాడిపోతున్నారు. మూర్ఖులైన భర్తలతో ఆడపిల్లలు అల్లాడిపోతున్నారు. నిన్న ఒక చెల్లి చెప్తుంది, గుండె రగిలిపోతుంది. నిన్న ఒక చెల్లి చెప్తుంది, వాడు తాగుడికి బానిసై దరిద్రుడు, వాడి కష్టార్జితాన్ని తాగుడికి దారిపోసి ఇంట్లో అన్నానికి ఇవ్వకపోతే, పిల్లలు తల్లి తల దువ్వుకుంటే జుట్టు వస్తే ఆ జుట్టుని భద్రం చేసుకుందంట. దాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో పిల్లలకు అన్నం పెట్టుకుందామని జుట్టు అమ్మి వాడు ఆ జుట్టును కూడా తీసుకెళ్ళి తాగి ఇతరులకి తాగిపిచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ ఆ కుటుంబాన్ని వేధించడం మొదలు పెట్టాడు. ఒక త్రాగుడు తన ఎంత నీచానికి తీసుకెళ్తాం చూడు. తన భార్య, తన పిల్లలు, వాడు కామానికి కన్న పిల్లలు, వాడు విచ్చలవిడి కామానికి కన్నాడుగా దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు. వాడి కామానికి కన్న పిల్లలు, వాళ్ళ జుట్టు వాళ్ళ కడుపు నింపుకోవటానికి ఆడపిల్లల జుట్టు పోగు చేసుకొని దాన్ని అమ్ముకొని పొట్ట పోసుకుందాం అనుకుంటే వాడు దాన్ని కూడా అమ్మి తాగాడంటే ఎంత దారుణం. ఆ భార్య గుండె ఎంత కోతకు గురైతే ఒక్కసారి ఊహించండి. పిల్లలకి ఏం పెట్టాలి? అమ్మ ఆకలి అనుకుంటా వస్తారే పిల్లలు, ఏం పెట్టాలి? జుట్టు అమ్ముకొని కడుపు నింపుకునే పరిస్థితి ఏంటండి? ఈరోజు కుటుంబాలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. త్రాగుబోతుతనంతో, విచ్చలవిడి జీవితాలతో కుటుంబాలని శాపాలుగా మారుస్తున్నారు. నాతో ఆ చెల్లి అంటుంది, అన్నా నేను నా పిల్లలు చనిపోదాం అనుకుంటున్నామన్నా, మేము బ్రతకలేమన్నా, ఈ టార్చర్ అనుభవించలేమన్నా, మా కడుపుకి అన్నం లేదన్నా, పస్తులతో బతుకుతున్నావా నేను బోర్ నేడిస్తే ఆ హృదయం నీరైపోయింది. నేనేం చేయాలి? ఈరోజు కుటుంబాలు అలాగా శాపగ్రస్తం అయిపోయి ఉన్నాయి బిడ్డలారా. దేవుడు జోక్యం చేసుకోకపోతే కుటుంబాల్లో పరిస్థితులు మారవు. దేవుడు జోక్యం చేసుకోకపోతే ఆ భాగ్యుల జీవితాలు మారవు. ఈ దుర్మార్గతలో, ఈ నీచ ప్రవృత్తిలో ఉన్న వాళ్ళని నా దేవుడు మొత్తైనా సరే మార్చాలి. వాళ్ళని మొత్తైనా మార్చాలి. ప్రార్థన చేద్దాం రండి. దేవా ఎంతమంది బిడ్డలు ఇలాంటి స్థితులు అల్లాడిపోతున్నారు. భాగ్యులు ప్రభువా, నీ శక్తిని పంపు నాయనా, భూమి మీదికి నీ శక్తిని పంపు నాయనా. మా బలిపీఠాలు తిరిగి మండుతాయి ప్రభువా. మేము తీర్మానం చేసుకున్నాం నాయనా, మళ్ళా ప్రార్థనా బలిపీఠాలు కట్టుకోవాలి. నీ అగ్ని దిగి వచ్చినట్లు మేము మరలా ప్రార్థించాలని నిర్ణయించుకున్నాం దేవా, తీర్మానం చేసుకున్నాం దేవా. మేము అడుగుతాం దేవా, ఇక ఆపం దేవా. నీ శక్తి దిగి వచ్చేంత వరకు ఆపం. కార్యాలు మా కళ్ళ ముందు స్పష్టంగా కనపడేదాకా మేము ఆపం. మాకు తెలియదు, నువ్వు కదలాలి ప్రభువా, నువ్వు కదలాలి నాయన, నువ్వు దిగి రావాలి ప్రభువా. సంఘములోనికి దిగి రావాలి. వాక్య సత్యమా, వాక్య దైవమా, సమాజంలోనికి దిగి రావాలి. ప్రజలు రక్షింపబడాలి. వ్యసనపరులు మారాలి, త్రాగుబోతులు మారాలి, దొంగలు మారాలి, నరహంతకులు మారాలి, మాంత్రికులు మారాలి, అబద్ధమైన వాటిని మొక్కేవాళ్ళు మారాలి. నపుంసకులు మారాలి, పురుష సంయోగులు మారాలి, విచ్చలవిడి లైంగిక పాపాల్లో బతుకుతున్న వారు మారాలి. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, డ్రగ్స్కు బానిసలైన వాళ్ళు విడుదల పొందాలి. నువ్వు కదలాలయ్యా, నువ్వు కదలాలి. సంఘము ప్రార్థిస్తుంది, కదులు. సంఘం అడుగుతుంది, కదులు. ఏకమై అడుగుతుంది, కదులు. ఏకాత్మతో అడుగుతుంది, ఏకభావంతో అడుగుతుంది, ఏక మనసుతో అడుగుతుంది, కదులు. దేవా నీ శక్తిని పంపు దేవా, నీ శక్తిని పంపు దేవా. ఈ వేదనలు చూడలేము దేవా, ఈ దుఃఖము చూడలేము, ఈ మత ఉన్మాదాలు చూడలేము, ఈ పైశాచికత్వం చూడలేము, ఈ రాక్షసత్వం చూడలేము.
దేవా నువ్వు కదులు దేవా, నువ్వు కదులు దేవా. అడుగుదాం 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 అడుగుదాం. ప్రజల మనోనేత్రాలు వెలగాలి, మా మనోనేత్రాలు వెలగాలి. సేవకుల్లో గర్వం విరిగిపోవాలి, అహం విరిగిపోవాలి. ఎవడు గోడే నేను గొప్ప అనుకునే నేచర్ నుంచి విరిగిపోవాలి దేవా. అహం నాలో విరిగిపోవాలి దేవా. నేను ఒప్పుకుంటున్నాను, నాలో విరిగిపోవాలి, నా సహోదరుల్లో విరిగిపోవాలి, నాలో విరిగిపోవాలి, నా సహోదరుల్లో విరిగిపోవాలి. ప్రభువా, గొప్పవాడు ఒక్కడే, అది నువ్వే ప్రభువా. మేమేమై ఉన్నాం అది నీ కృప వలన అయి ఉన్నాం, కానీ మా గొప్పతనం ఏమీ లేదయ్యా, మా తెలివితేటలు ఏమీ లేవయ్యా, మా జ్ఞానం ఏమీ లేదయ్యా. నీ కృపేనయ్యా, నీ కృపేనయ్యా. మమ్మల్ని క్షమించయ్యో, మమ్మల్ని క్షమించు. సోదరి, నీ పక్కనున్న సహోదరి చేయబట్టుకో. సోదరుడా, నీ పక్కనున్న సహోదరుడు చేయబట్టుకో. నాయనా చేయబట్టుకో, చేతులు పట్టుకోండి. మోకాళ్ళ మీద ఉండగలిగిన వాళ్ళు ఉండండి. అడగండి దేవుణ్ణి, దేవా నీ అగ్నిని భూమి మీదికి పంపించు, నీ శక్తిని భూమి మీదికి పంపించు. కూలిపోయిన మా ప్రార్థనా బలిపీఠాలు తిరిగి కట్టు దేవా. మమ్మల్ని బలపరచు దేవా. మాలో ప్రార్థనా ఆత్మని, ప్రార్థనా తాపాన్ని రెచ్చగొట్టు ప్రభువా. మమ్మల్ని ఆకర్షణలకు గురి చేసి బలహీనపరుస్తున్నటువంటి దురాత్మలను బంధించు దేవా, దురాత్మలను బంధించు దేవా. అసలైన సంగతులు మాకు మరుగు చేసి వ్యర్థమైన వాటిని మా ముందుకు తెచ్చి మమ్మల్ని మోసగిస్తున్న దురాత్మలను, దయ్యములను బంధించు దేవా. వాటిని పాతాళమునకు పంపు, వాటిని పాతాళమునకు నెట్టివేయి. వాస్తవమైనవి వాస్తవంగా చూచే కళ్ళు మాకు దయచేయి. దేనికోసం మా కళ్ళు కన్నీరు గార్చాలో దానికోసమే మా కన్నుల నుండి కన్నీరు వచ్చేటట్టు చేయి. దేనికోసం మా గుండె బద్దలు కావాలో దానికోసమే మా గుండె బద్దలయ్యేటట్టు చేయి దేవా. మేమందరం ఏకమై అడుగుతున్నాం దేవా, ఏకమై అడుగుతున్నాం దేవా. కనికరించు, మా ప్రార్థన ఆలకించు. సంఘములోనికి నీ అగ్నిని పంపు, సమాజంలోనికి నీ అగ్నిని పంపు. నీ శక్తి దిగి రావాలి, నీ ప్రభావం దిగి రావాలి, ఒరిజినల్గా రావాలి. మోసగాళ్ళు, అబద్ధీకులు, మాయమంత్రాల వాళ్ళు, గారడీగాళ్ళు మారాలి. అబద్ధ బోధ చేసేవాళ్ళు మారాలి. సత్యస్థాపన జరగాలి. మా ప్రార్థన గైకొని జవాబిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనస్ఫూర్తిగా నిన్ను కొనియాడుకుంటూ ఈ ప్రార్థన మీరు ఆలకించారని నమ్ముతూ దీంతో పాటే మా బిడ్డలు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యలు కూడా పరిష్కరించి మా బిడ్డలందరినీ నీ హస్తముతో ముట్టి బాగు చేసి అందరినీ ప్రార్థనా పరులను చేయి. ప్రార్థనకు ఉపక్రమించినప్పుడు ఏ విషయాల కోసం చేయాలో ఆ దర్శనం, ఆ భారం కూడా వారికి దయచేయి. కృపతో జ్ఞాపకం చేసుకో. లేఖనం అర్థమయ్యేటట్టు శక్తి నీవు, ప్రజలు మారేటట్టు అద్భుత కార్యములు జరిగే శక్తి నీవు, సేవకుల్లో ఏక మనసు వచ్చేటట్లు శక్తి నీవు. కృప చూపు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. నాదు ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి ఏగా మొర్ర పెట్టు చున్నానికేగా, మొర్ర పెట్టు చున్నానికేగా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా.
ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభుని మోము చూడా, చక్కని ప్రభుని మోము చూడ, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా. మిత్రుడానాశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. మిత్రుడానాశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. స్తుతికి కారణభూతుడ నీవే, స్తుతికి కారణభూతుడ నీవే. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా.
సగటు గలిగే ఈ లోకమేగా యుగ యుగాలు నీతో నుండగా నీ గుడారములో నుందునుగా నీ గుడారములో నుందునుగా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మోర వినవా ప్రభు మోర వినవా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నీ వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మోర వినవా ప్రభు మోర వినవా అందరం కలిసి మళ్ళీ ఒకసారి ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండని పాడుకుందాం. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ చక్కని ప్రభు నీ మోము చూడా చక్కని ప్రభు నీ మోము చూడ నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మోర వినవా ప్రభు మోర వినవా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నే వెదకి నాకొకసారి కనిపించరావా యేసయ్యా నాకొకసారి కనిపించరావా యేసయ్యా దేవా యేసయ్యా నీకే నీకే మొర్ర పెట్టుచున్నాను ఊదిగంతముల నుండి మొర్ర పెట్టుచున్నాను దేవా దేవా పరిశుద్ధుడా నజరేతువాడా ఆరాధ్యుడా
నాదు ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి ఏగా మొర్ర పెట్టు సున్నానికేగా మొర్ర పెట్టు సున్నానికేగా కొరకే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకేనే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా